అస్సలాముఅలైకుండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని దయవల్ల మీరు అందరూ క్షేమంగా ఉండాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఇందాక మసాలాలు పెట్టుకుని ఉంచుకున్నాం కదండి, ఇది అన్నమాట. ఇదిగోండి, ఇలా ఫ్రై చేయాలి. ఈ కలర్ రావాలి. బిర్యానీ కూర, కొద్దిగా ఆయిల్ అండి, కొద్దిగా హల్వా దినుసులు అండి, ఇవి బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు అండి, ఫ్రెష్ ఆకు, బిర్యానీ సరుకులన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిర్చి అండి, ఒక 10 కాయలు పచ్చిమిర్చి. ఈ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగో ఇది వేస్తానండి. ఇది మ్యాగీ అంటారు. ఇది టమాటాలు అండి, గ్రేవీకి 2 టమాటాలు వేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా పేస్ట్. చికెన్ ఫ్రైలో మసాలాలు ఉన్నాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నదండి. అందుకని 1 స్పూను వేస్తున్నాను. దాంట్లో సాల్ట్ ఉన్నది కాబట్టి ఫ్రైలో కొంచెం తక్కువ వేసుకుంటాం. మళ్ళీ రైస్లో కూడా సాల్ట్ వేయాలండి. రైస్ తోడు పెట్టుకున్న ఇంట్లో తోడు పెట్టిన పెరుగండి, కొద్దిగా పెరుగు వేస్తున్నాను. ఈ ఫ్రై చేసుకున్న ముక్కలు ఇప్పుడు ఈ కూరలో వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని ఇదిగోండి, కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు రైస్ వండుకోవాలి. యాలక్కాయలు, మిరియాలు, లవంగ మొక్కలు, జాజి పువ్వు, ఇది సాజీరండి. ఇవి రైస్ అయిపోయిందండి. రైస్ మాత్రం ఇదిగో ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి. ఇదిగోండి, అడుగు భాగం అన్నం వేసాను కదా, కొద్దిగా దీని మీద నెయ్యి వేస్తున్నానండి. మొత్తం ఒకటే చెప్పకుండా మధ్యలో కూర అయితే పైన మళ్ళీ వైట్ రైస్ వేసామనుకోండి, అప్పుడు కొంచెం కొంచెం పైన ఫుడ్ కలర్ అండి. పైన గార్నిష్ చేసుకోండి. బిర్యానీ రెడీ అయిపోయిందండి, చికెన్ బిర్యానీ. ఇదిగోండి, మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.